గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1109. ఈరోజు డైలీ మనిషిలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ డిస్కస్ చేసుకునే ముందు మన వర్కౌట్ గురించి మాట్లాడుకోవాలి కదా. నిన్న ఆల్మోస్ట్ 1 అవర్ పాటు షోల్డర్ అండ్ లెగ్ వర్కౌట్స్ చేశాను అండ్ అలాగే నియర్లీ 3 కిలోమీటర్స్ వాక్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 13 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,186 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 29 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,060 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.51% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.26% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.35% కరెక్ట్ అయింది. ఈ రోజు సెషన్లో మార్నింగ్ మన మార్కెట్ కొంత పాజిటివ్ లోనే ఓపెన్ అయినా కూడా దాని తర్వాత మార్కెట్ లోని పెద్దగా మూమెంటం అన్నది కనపడలేదు. దట్టు ఈ నెంబర్స్ కొంత మిక్స్డ్ నెంబర్స్ వస్తున్నాయి. అంటే కొన్ని కంపెనీస్ బెటర్ నెంబర్స్ పోస్ట్ చేస్తున్నట్లయితే కొన్ని కంపెనీస్ డిసప్పాయింటింగ్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి. దాంతో మన మార్కెట్ అయితే ఒక రేంజ్ బౌండ్ లోనే మూవ్ అవుతున్నది. దీంతో పాటుగా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కూడా వేరియస్ న్యూస్ లో వస్తున్నాయి. ఇప్పుడు అయిపోద్ది ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా న్యూస్లు అయితే వస్తున్నాయి. కానీ ఈ ట్రేడ్ డీల్ ఫైనల్ అవ్వకపోవడం కూడా మార్కెట్ లోని కొంత డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా మరొక న్యూస్ ఏం కనిపిస్తుందంటే రీసెంట్ గా మన ఇండియన్ టీం అయితే యుఎస్ కి వెళ్లి ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ అయితే జరిపింది కదా. ఆగస్ట్ లోని యుఎస్ టీం మన ఇండియాకి వచ్చి ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అనదర్ రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతుందని అండ్ ఈ ట్రేడ్ డీల్ అక్టోబర్ లో అలా ఫైనలైజ్ అవ్వచ్చు అని చెప్పి న్యూస్లు అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఆగస్ట్ 1 డెడ్ లైన్ ఉన్నది కదా. అంటే ఈ ఆగస్ట్ 1 లోపు ట్రేడ్ డీల్ ఏవైతే కంట్రీస్ చేసుకోవో ఆ కంట్రీస్ పైన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ అయితే వేస్తాను, ఇదే డెడ్ లైన్ అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి కదా. బట్ ఇప్పుడు మనతో ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. కానీ మన ఇండియా అగ్రి అండ్ డైరీ సెక్టర్ రిలేటెడ్ గా వెనక్కి తగ్గకపోవడంతో ఈ ట్రేడ్ డీల్ అయితే కొంత డిలే అవుతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. చూడాలి ఎంత త్వరగా ఈ ట్రేడ్ డీల్ జరుగుతుంది అన్నది. నెక్స్ట్ రీసెంట్ గా మీరు ఎక్కడ చూసినా సరే రేర్ ఎర్త్స్ రిలేటెడ్ గా న్యూస్ అయితే కనపడతానే ఉన్నది కదా. చైనా ఎప్పుడైతే ఈ రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ పైన రిస్ట్రిక్షన్స్ విధించిందో అప్పటి నుంచి గ్లోబల్ ఆటో కంపెనీస్ అన్ని కూడా స్ట్రగుల్ అవడం మొదలు పెట్టాయి. అండ్ అంతేకాకుండా మన ఇండియన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే చాలా ఎక్కువగానే పడుతుంది. యాక్చువల్లీ చైనాలో ఉన్నటువంటి వేరియస్ కంపెనీస్ యొక్క ప్లాంట్స్ మన ఇండియాకి మూవ్ చేస్తుండడం, దట్టు యాపిల్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ ఎప్పుడైతే ఇండియాకి కొంతవరకు మూవ్ చేస్తున్నారో అది చైనాకి నచ్చక ఇండియాకి మూవ్ అవుదాం అనుకుంటున్నటువంటి కంపెనీస్ ని ఇబ్బంది పెట్టాలని చెప్పి మన ఇండియాకి ఈ రేర్ ఎర్త్స్ ఎక్స్పోర్ట్స్ పైన అయితే చైనా రిస్ట్రిక్షన్స్ విధిస్తానే వస్తుంది. దీంతో తెలంగాణలో ఉన్నటువంటి ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రొడక్షన్ అయితే బాగా దెబ్బతింటున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ చైనా ఇదే చేయకుండా వీళ్ళకి చెందినటువంటి టెక్నికల్ స్టాఫ్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకువెళ్ళిపోతున్నది కదా. దాని గురించి లాస్ట్ వీక్ లోని దాని బిఫోర్ లాస్ట్ వీక్ లో కూడా న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా కొంచెం త్వరగా డిసిషన్ తీసుకోవాల్సి ఉన్నది. లేదా మన దగ్గర ఇప్పుడిప్పుడే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది చాలా ఎక్కువగా పెరుగుతున్నది కాబట్టి ఇది దెబ్బ తినకుండా ఉండే విధంగా గవర్నమెంట్ యొక్క స్టెప్స్ అయితే ఉండాలి. అంటే మన ఇండియాలోని రేర్ ఎర్త్ మైనింగ్ స్టార్ట్ చేసే విధంగా గవర్నమెంట్ స్టెప్స్ అయితే ఉండాలి. అండ్ అంతేకాకుండా వేరియస్ ప్రైవేట్ కొలాబరేషన్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ వర్క్ చేయాలి. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. చూడాలి త్వరలో గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. ఎప్పుడైతే ఈ రేర్ ఎర్త్ రిలేటెడ్ గా న్యూస్ సర్క్యులేట్ అవుతున్నదో దాంతో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈ రేర్ ఎర్త్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి పిఎస్యు కంపెనీస్ అయిన జిఎండిసి స్టాక్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నది. అండ్ జిఎండిసి తో పాటుగా ఎన్ఎల్సి ఇండియా వాళ్ళు కూడా ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక ఎంఓయూ అయితే సైన్ చేశారు. అంటే క్రిటికల్ మినరల్స్ కొలాబరేషన్ రిలేటెడ్ గా. దాంతో ఈ ఎన్ఎల్సి ఇండియా కావచ్చు, రిమైనింగ్ కంపెనీస్ అంటే ఈ మైనింగ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. కానీ అన్నిటికన్నా ఎక్కువగా జిఎండిసి స్టాక్ లో అయితే మనకు పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. చూడాలి గవర్నమెంట్ ఎంత త్వరగా ఈ రేర్ ఎర్త్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటుంది అన్నది. ఈవెన్ పిఎస్యు కంపెనీస్ ఒకటే కాదు, ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ కొలాబరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ మంచి స్కీమ్ తీసుకొచ్చినట్లయితే వేరియస్ ప్రైవేట్ కంపెనీస్ కూడా ముందుకు వచ్చి ఈ రేర్ ఎర్త్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టర్మ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్సెస్ పైన గవర్నమెంట్ జిఎస్టీని రిమూవ్ చేయడానికి చూస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే వస్తున్నది కదా. త్వరలోనే అన్ని రకాల టర్మ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పైన గవర్నమెంట్ జిఎస్టీని రిమూవ్ చేయడానికి చూస్తున్నదని. అండ్ అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ తీసుకునేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ పైన కూడా జిఎస్టీని రిమూవ్ చేయడానికి గవర్నమెంట్ చూస్తున్నట్లుగా ఈ రోజు మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ టర్మ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పైన జిఎస్టీని కనుక రిమూవ్ చేసినట్లయితే వీటి యొక్క ప్రీమియంస్ తగ్గుతాయి. కాబట్టి మరింత మంది ఈ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అయితే తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్ అయితే దీని రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవాల్సి ఉన్నది. దీంతో పాటుగా సీనియర్ సిటిజన్స్ కి జనరల్లీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా. కాకపోతే అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే సీనియర్ సిటిజన్స్ కి ఆ ఏజ్ లోని హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంతమంది నెగ్లెక్ట్ చేయొచ్చు. దీనివల్ల హాస్పిటల్ ట్రీట్మెంట్ లభించకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్
స్కీమ్స్ పైన కూడా ఈ జిఎస్టీని తీసివేయడానికి గవర్నమెంట్ చూస్తుంది. దిస్ ఇస్ రియల్లీ ఏ గుడ్ స్టెప్. ఇది గనక తీసుకున్నట్లయితే చాలా వరకు హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ పుష్ అయితే బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ సేల్స్ పెరుగుతాయి. కాబట్టి దీనివల్ల లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా స్టెప్ తీసుకున్నట్లయితే స్టార్ హెల్త్, ఐసిఐసిఐ లొంబార్డ్, నివా బూపా ఇలా వేరియస్ కంపెనీస్ కి కూడా ఇది మనం బెనిఫిట్ గానే చూడొచ్చు. ఆల్రెడీ వేరియస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే బాగానే ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇంకా ఇండియాలోని ఈ ఇన్సూరెన్స్ సెక్టర్ లో మ్యాసివ్ ఆపర్చునిటీ కూడా ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ సెక్టర్ కంపెనీ స్టాక్స్ లో అయితే మనకి మంచి పాజిటివ్ మూమెంటం కనపడే అవకాశం అయితే ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మనం మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ నిన్న మన వీడియోలోని జొమాటో రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ క్వార్టర్ లోని జొమాటో వల్ల బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయినా కూడా నిన్న స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ రోజు కూడా మీరు చూసినట్లయితే జొమాటో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈవెన్ స్విగ్గీ స్టాక్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. దానికి రీజన్ జొమాటో వాళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ స్టాక్స్ అయితే పాజిటివ్ గా డ్రైవ్ చేస్తున్నది. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ నెట్ ఆర్డర్ వాల్యూ ఏదైతే ఉన్నదో అది తగ్గుతూ వస్తున్నది కదా. బట్ ఈ వర్స్ట్ ఏదైతే ఉన్నదో అది ఆల్మోస్ట్ అయిపోయిందని, ఇక్కడి నుంచి వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ లోని స్ట్రాంగ్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి జొమాటో మేనేజ్మెంట్ అయితే చెప్పింది. ఈవెన్ ఫైనాన్షియల్ ఇయర్ 27 కల్లా వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ నెట్ ఆర్డర్ వాల్యూలోని సిగ్నిఫికెంట్ జంప్ అయితే చూడొచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. దీంతో పాటుగా క్విక్ కామర్స్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ యాక్చువల్లీ వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ కన్నా కూడా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ని డెలివర్ చేయడం జరిగింది ఈ క్వార్టర్ లోని. సో ఫుడ్ డెలివరీ బిజినెస్ కన్నా క్విక్ కామర్స్ బిజినెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి కమింగ్ క్వార్టర్స్ లో కూడా క్విక్ కామర్స్ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే నిన్న సెషన్ లో జొమాటో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ అదే పాజిటివ్ మూమెంటం ఈ రోజు సెషన్ లో కూడా కంటిన్యూ అయింది. దీంతో జొమాటో దగ్గర నుంచి ఇటువంటి కామెంటరీ వచ్చిందంటే ఇదే సెగ్మెంట్ లోని బిజినెస్ ని ఆపరేట్ చేసేటువంటి స్విగ్గీ కూడా సేమ్ బిజినెస్ ని ఆపరేట్ చేస్తుంది కదా. స్విగ్గీ ఇన్స్టామార్ట్ కావచ్చు, స్విగ్గీ ఫుడ్ డెలివరీ కావచ్చు, వీళ్ళది కూడా ఆల్మోస్ట్ అంటే ఇప్పటివరకు ఏదైతే ప్రెషర్ ఫేస్ చేశారో ఆ ప్రెషర్ నుంచి వచ్చేసి ఇక్కడ నుంచి స్విగ్గీ కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. అండ్ వేరియస్ రేటింగ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి కూడా జొమాటో రిలేటెడ్ గా రేటింగ్ అప్గ్రేడ్స్ అయితే వచ్చాయి. దాని వల్లనే ఈ రెండు స్టాక్స్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నట్లుగా ఇక్కడి నుంచి కనుక ఈ ఫుడ్ డెలివరీ అండ్ క్విక్ కామర్స్ బిజినెస్ ను ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ మంచి గ్రోత్ ని డెలివర్ చేయగలిసినట్లయితే ఈ రెండు స్టాక్స్ కూడా ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేసే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ నిన్న ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ బజాజ్ ఫైనాన్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి అనూప్ కుమార్ షా గారు ఆయన పొజిషన్ కి పర్సనల్ రీజన్స్ తో రిజైన్ చేస్తున్నట్లుగా అండ్ ఈ రిజిగ్నేషన్ ని బోర్డు కూడా అప్రూవ్ చేసినట్లుగా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నౌ అనూప్ కుమార్ షా గారు రిజైన్ చేయడంతో ఆయన ప్లేస్ లోని రాజీవ్ జైన్ గారిని న్యూ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేస్తున్నట్టుగా అయితే వీళ్ళ బోర్డు నిర్ధారించడం జరిగింది. ఈ బజాజ్ ఫైనాన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నటువంటి అనూప్ కుమార్ జైన్ గారు ఎవరైతే ఉన్నారో ఈయనకి ఈ ఇండస్ట్రీలోని చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. బట్ ఈయన రిజిగ్నేషన్ కి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ పర్సనల్ రీజన్స్ అని చెప్తున్నా కూడా ఈయన రిజైన్ చేసిన దగ్గర నుంచి మార్కెట్ లోని ఏం న్యూస్ సర్క్యులేట్ అవుతున్నదంటే ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ కొత్త CEO పొజిషన్ కోసం అని చెప్పి 3 people ని వీళ్ళు సెలెక్ట్ చేశారు. ఆ 3 people ని వీళ్ళు ఎవరినైతే షార్ట్ లిస్ట్ చేశారో ఆ పేర్లను వీళ్ళు RBI కి కూడా పంపించడం జరిగింది. ఇంకా RBI దగ్గర నుంచి అయితే అప్రూవల్ రావాల్సి ఉన్నది. నో ఈ 3 కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలోని అనూప్ షా గారు కూడా ఒకరని, అదే రీజన్ తోని ఆయన బజాజ్ ఫైనాన్స్ కి అయితే రిజైన్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. నో అనూప్ షా గారిని ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క న్యూ CEO గా అయితే అపాయింట్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతున్నదో ఒకవేళ ఈ న్యూస్ నిజమయ్యి అనూప్ షా గారిని కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ కొత్త CEO గా అపాయింట్ చేశారనుకోండి దాన్ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే నిన్న వీడియో మీరు ఎవరైనా చూసినట్లయితే నిన్న వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా. ఎప్పుడైతే ఒక కంపెనీ యొక్క మేనేజ్మెంట్ లోని చేంజ్ జరిగి కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వ్యక్తి ఆ ఇండస్ట్రీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉండి ప్రీవియస్ కంపెనీస్ ని ఆ వ్యక్తి స్ట్రాంగ్ గా గ్రో చేశారనుకోండి అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి కంపెనీకి ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకుంటుంది. నో ఇండస్ఇండ్ బ్యాంక్ విషయంకి వచ్చేసరికి ఆల్రెడీ ఇండస్ఇండ్ బ్యాంక్ లో జరిగినటువంటి మిస్టేక్స్ గురించి మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా. సో దాంతో స్టాక్ పైన అయితే బాగానే ప్రెషర్ పడింది. ఇప్పుడు గనక అనూప్ షా గారిని వీళ్ళ కొత్త CEO గా అపాయింట్ చేశారనుకోండి బ్యాంక్ యొక్క గ్రోత్ ని డ్రైవ్ చేయడంతో పాటు కంప్లైన్సెస్ ని కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే విధంగా ఆయన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. నో ఇండస్ఇండ్
ఇండియన్ బ్యాంక్ యొక్క న్యూ సీఈఓగా ఎవరు అపాయింట్ అవుతారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ లిక్కర్ కంపెనీ అయినటువంటి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లోని లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే నడుస్తుందో దానిలో భాగంగా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ స్కామ్ లోని లంచం ఇచ్చారని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీళ్ళకైతే నోటీసెస్ ఇష్యూ చేసినట్టుగా నిన్న వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడంతో దానికి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఎటువంటి రెగ్యులేటరీ అథారిటీ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ దగ్గర నుంచి వీళ్ళకి ఈ లిక్కర్ స్కామ్ రిలేటెడ్ గా ఏ కమ్యూనికేషన్ కూడా వీళ్ళు రిసీవ్ చేసుకోలేదని, ఏదైనా కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మేమే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తాం కాబట్టి ఇలాంటి న్యూస్లు ఏవైతే వస్తున్నాయో దాన్ని అయితే నమ్మొద్దని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు విస్కీ బ్రాండ్ అయినటువంటి ఇంపెరియల్ బ్రూ ని ఎక్వైర్ చేయొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది కదా. ఈ ఎక్విజిషన్ కోసం ఏదైతే ఫండ్ కావాలో ఆ ఫండ్ రైజ్ చేసేందుకు గాను రేపు తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డు అయితే మీట్ అవుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే అప్డేట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ ఇంపెరియల్ బ్లూ విస్కీ బ్రాండ్ కూడా వీళ్ళు ఎక్వైర్ చేసినట్లయితే వీళ్ళ పోర్ట్ఫోలియో ఎక్స్పాండ్ అవడమే కాకుండా వీళ్ళ బిజినెస్ కూడా బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని తిలక్ నగర్ ఇండస్ట్రీస్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నో ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి త్వరలో ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నది కదా. ఈ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లోని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు అడిషనల్ గా 10% స్టేక్ ని ఎక్వైర్ చేయడానికి చూస్తున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. వీళ్ళు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లో ఈ స్టేక్ ఎక్వైర్ చేయాలంటే వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి అయితే అప్రూవల్ రావాలి. కాబట్టి వీళ్ళు ఆర్బీఐ యొక్క అప్రూవల్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నట్లుగా, అండ్ ఈ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లోని వీళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూ రూట్ లో ఈ 10% స్టేక్ ని అయితే ఎక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు యాక్సిస్ బ్యాంక్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. చూడాలి త్వరలో యాక్సిస్ బ్యాంక్ దగ్గర నుంచి ఈ స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ విషయం మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. నో ఈ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లోని యాక్సిస్ వాళ్ళు అడిషనల్ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ఈ బిజినెస్ అయితే ఫర్దర్ గా కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే కనబడుతున్నాయి. దీనిలో ముందుగా మనం మాట్లాడుకోవాలంటే త్వరలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ లాస్ట్ MiG-21 బిషన్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే రిటైర్ చేయబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 6 డికేడ్స్ నుంచి కూడా ఈ జెట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సర్వీసెస్ అందించాయి. నో వీటిని రిటైర్ చేసిన తర్వాత వీటి ప్లేస్ ని తేజస్ MK1 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే రీప్లేస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క క్యాపబిలిటీస్ ని సిగ్నిఫికెంట్ గా పెంచేందుకు గాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి 97 లైట్ కాంబాట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ గా 67,000 crores వర్త్ డీల్ అయితే గవర్నమెంట్ అప్రూవ్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ ఈ డీల్ ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళతోనైతే చేసుకోబోతున్నది. నో ఈ డీల్ ని అప్రూవ్ చేసినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా ఇది మనం బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. బట్ ఇది సోర్సెస్ ద్వారా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా త్వరలో ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ టైటాన్ కంపెనీ వాళ్ళు గల్ఫ్ రీజియన్ లోని వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకునేందుకు గాను యుఏఈ కి చెందిన డామ్స్ ఎల్ఎల్సి లోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళు డెఫినెటివ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఇనిషియల్ గా ఈ కంపెనీలోని 67% స్టేక్ ని వీళ్ళు అప్రాక్సిమేట్లీ 2,400 crores కి అయితే అక్వైర్ చేయనున్నారు. ఫర్దర్ గా దీని తర్వాత 2029 డిసెంబర్ 31 కల్లా ఈ కంపెనీలోని రిమైనింగ్ 33% స్టేక్ ని కూడా ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ నుంచి అయితే అక్వైర్ చేస్తున్నామని, అండ్ ఈ కంపెనీలోని ఈ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా 6 GCC కంట్రీస్ లైక్ యుఏఈ, సౌదీ అరేబియా, ఖత్తర్, ఒమన్, కువైట్ అండ్ బహ్రెయిన్ లోని టైటాన్ వాళ్ళ జ్యువెలరీ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నో ఈ డామ్స్ ఎల్ఎల్సి వాళ్ళకి జీసీసీ రీజియన్ లోని స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉన్నది కాబట్టి ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఇక్కడ బాగా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది టైటాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. టోటల్ గా 6 జీసీసీ కంట్రీస్ లోని వీళ్ళు అక్వైర్ చేయబోతున్నటువంటి కంపెనీకి 146 స్టోర్స్ నెట్వర్క్ కూడా ఉన్నది. నెక్స్ట్ నోమా వెల్త్ లోని వేరియస్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ స్టేక్ అక్వైర్ చేయడానికి చూస్తున్నట్లుగా లాస్ట్ వీక్ లో న్యూస్ వచ్చింది కదా. దీనిలో భాగంగా ఈక్విటీ వాళ్ళైతే నోమాలోని మెజారిటీ స్టేక్ అక్వైర్ చేయడానికి చూస్తున్నారని, అండ్ ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా జేపీ మోర్గన్ అండ్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు నోమా యొక్క ప్రస్తుత ప్రమోటర్స్ అయినటువంటి ప్యాగ్ వాళ్ళకి అడ్వైజర్స్ గా వ్యవహరిస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయినటువంటి సివిసి అండ్ ఈక్విటీ వీళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నారు కదా నోమాలో స్టేక్ అక్వైర్ చేయడానికి. వీళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి నోమా దగ్గర నుంచి స్టేక్ అక్విజిషన్ రిలేటెడ్ ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ చైనీస్ కంపెనీస్ ఇండియన్ కంపెనీస్ తో కలిపి జాయింట్ వెంచర్ కంపెనీస్ ని మన ఇండియాలో స్టార్ట్ చేసి బిజినెస్ ని గనక ప్రారంభించాలనుకోండి, దాని రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి వేరియస్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే చైనా కంపెనీస్ తోని టైఅప్ అయినట్లయితే
చైనా కంపెనీస్ కి మన డేటా వెళ్ళిపోతుంది కాబట్టి దాని రిలేటెడ్ గా గవర్నమెంట్ ప్రీవియస్ గా కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకురావడం జరిగింది. బట్ ఇప్పుడు కొన్ని సెక్టర్స్ లో అయితే ఈ చైనీస్ కంపెనీ ఇండియన్ కంపెనీతో కలిపి జాయింట్ వెంచర్ మన ఇండియాలో ఫామ్ చేసుకునేందుకు గాను గవర్నమెంట్ అలో చేయడానికి చూస్తున్నట్లుగా దీనిలో చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్, రెన్యూబుల్స్, ఇన్ఫ్రా ఈ సెక్టర్స్ లో గవర్నమెంట్ అయితే అలో చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఇక్కడ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే చైనీస్ కంపెనీస్ వాళ్ళ టెక్నాలజీని మన ఇండియన్ కంపెనీస్ కి ట్రాన్స్ఫర్ చేయడం కీగా దాన్ని ఇంపార్టెంట్ థింగ్ గా గవర్నమెంట్ అయితే రూల్ పెట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎలక్ట్రానిక్ సెక్టర్ లోని చాలా చైనా కంపెనీస్ మన ఇండియన్ కంపెనీస్ తో కలిపి జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ గవర్నమెంట్ ఈ అప్రూవల్ ఇచ్చినట్లయితే డిక్సన్ టెక్నాలజీస్ తో పాటు మరికొన్ని కంపెనీస్ వీటి రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఈ కంపెనీస్ కి ఇది పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఆగ్రా గ్వాలియర్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 351 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఆగ్రా గ్వాలియర్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ లోని వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్ వాళ్ళు ఫోన్ పే వాళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లో భాగంగా కో బ్రాండెడ్ ఫోన్ పే ఎస్బీఐ కార్డ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. నో ఈ కార్డ్ ని ఫోన్ పే స్పెండ్స్ కి యూజ్ చేయడం ద్వారా 10% వాల్యూ బ్యాక్ రివార్డ్ పాయింట్స్ అయితే కస్టమర్స్ పొందొచ్చని అండ్ ఆన్లైన్ షాపింగ్ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ లోని ఈ కార్డ్ ని యూజ్ చేయడం ద్వారా 5% వాల్యూ బ్యాక్ రివార్డ్ పాయింట్స్ ని కూడా పొందొచ్చని ఈ కార్డ్ ని వీళ్ళు టోటల్ గా 2 వేరియంట్స్ లో అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ 2 వేరియంట్స్ కూడా జాయినింగ్ ఫీ ఏదైతే ఉంటుందో ఆ జాయినింగ్ ఫీ ని ఫోన్ పే గిఫ్ట్ ఓచర్ కింద రిటర్న్ పొందొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఫోన్ పే వాళ్ళతో పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు ఏదైతే కొత్త కార్డ్ ని లాంచ్ చేయబోతున్నారో ఆ కార్డ్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి ఎక్కువ మంది ఈ కార్డ్ ని తీసుకున్నట్లయితే అది ఎస్బీఐ కార్డ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ లాజిస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డెలివరీ వాళ్ళు వాళ్ళ కెపాసిటీస్ పెంచుకోవడంలో భాగంగా లక్నోలోని వీళ్ళ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హబ్ ని అయితే లాంచ్ చేయడం జరిగింది. టోటల్ గా ఈ హబ్ 1 lakh square feet లో ఉన్నదని, దీని ద్వారా వీళ్ళ స్టోరేజ్ కెపాసిటీ 40% వరకు కూడా పెరుగుతుందని వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా వీళ్ళ కెపాసిటీస్ పెంచుకోవడం ద్వారా అక్కడ లోకల్ లోని వీళ్ళ సర్వీసెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది డెలివరీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గోదావరి బయో రిఫైనరీస్ వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ మాలిక్యూల్స్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేస్తుంటారు కదా. వీళ్ళ యాంటీ క్యాన్సర్ మాలిక్యూల్ ఏదైతే ఉన్నదో దానికి చైనీస్ పేటెంట్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఏదైనా కంపెనీకి వాళ్ళకి చెందినటువంటి ఒక ప్రొడక్ట్ కి పేటెంట్ వచ్చింది అనుకోండి, దాని మీద వాళ్ళకి ఎక్స్క్లూజివిటీ ఉంటుంది కాబట్టి అది ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో గోదావరి బయో రిఫైనరీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ వాళ్ళకి బీటీటీపీ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 910 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వేరియస్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కాంప్లెక్స్ రిలేటెడ్ గా వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 36 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. వీళ్ళు ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. ఈ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి చెందినటువంటి మిడిల్ బర్గ్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ఎఫ్టీఏ వాళ్ళు జిఎంపీ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ ఇప్పుడు కంప్లీట్ అవడంతో ఈ ఫెసిలిటీకి యుఎస్ఎఫ్టీఏ వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని ఇష్యూ చేయడంతో పాటు వాలంటరీ యాక్షన్ ఇండికేటర్ స్టేటస్ ని ఇవ్వడం జరిగింది. వీళ్ళకి అఫీషియల్ యాక్షన్ ఇండికేటర్ స్టేటస్ అయితే రాలేదు కాబట్టి ఇది వీళ్ళ రిలేటెడ్ గా పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో వీళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చేసింది కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ అయితే సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయింది. నెక్స్ట్ హైవేస్, మెట్రో ప్రాజెక్ట్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేసేటువంటి ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు జార్జియాలోని రైల్వే ట్రాక్ అండ్ అదర్ వర్క్స్ రిలేటెడ్ గా కండక్ట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు జార్జియాలోని రైల్వే ట్రాక్ తో పాటుగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ అదర్ వర్క్స్ అయితే చేయాలి. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 6,800 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 72 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు ఏదైతే ఇంత మంచి కాంట్రాక్ట్ విన్నారో ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ క్వార్టర్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సిమెంట్ కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే బాగా వస్తున్నాయి. ముందుగా నోకో విస్తాస్ నెంబర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ యొక్క నెంబర్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం కదా ఈసారి సిమెంట్ కంపెనీస్ నెంబర్స్ బాగా వస్తున్నాయని. ఈవెన్ సాగర్ సిమెంట్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లోని సాగర్ సిమెంట్స్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. వన్ బై వన్ సిమెంట్ కంపెనీస్ యొక్క నెంబర్స్ చూస్తున్నట్లయితే ఈ క్వార్టర్ లో మోస్ట్ ఆఫ్ ది సిమెంట్ కంపెనీస్ నెంబర్స్ అయితే బాగా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా నార్త్ రీజియన్ లోని రియల్ ఎస్టేట్ సెక్టర్ రిలేటెడ్ గా డిమాండ్ బాగా కనబడుతున్నది. దీంతో మోర్
ప్రాజెక్ట్స్ అయితే లాంచ్ అవుతాయి కాబట్టి ఫర్దర్ గా కూడా సిమెంట్ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా ఈ సిమెంట్ కంపెనీస్ ప్రైస్ హైక్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా సిమెంట్ స్టాక్స్ కి అయితే పాజిటివ్ థింగ్ ప్లే చేసేటువంటి అవకాశం ఉంది. కమింగ్ టు సాగర్ సిమెంట్ నెంబర్స్, వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో డ్రాప్ కనపడుతున్నా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లోను సీక్వెన్షియల్ బేసిస్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నది. అండ్ బాటమ్ లైన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోను వీళ్ళు ప్రాఫిట్ లోకి రావడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సాగర్ సిమెంట్ వాళ్ళ నెంబర్స్ కూడా బానే ఉన్నాయి. రిమైనింగ్ సిమెంట్ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా వస్తాయి అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ నిన్న నైట్ ఏజే గ్రీన్ ప్యాక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ వీళ్ళ జూన్ క్వార్టర్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాదు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోను దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ జూన్ క్వార్టర్ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది. కాబట్టి వీళ్ళపైన ఆ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో దాంతోనే మార్చ్ క్వార్టర్ నెంబర్స్ అయితే జూన్ క్వార్టర్ తో కంపేర్ చేయకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో మనం కంపేర్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళు టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 63 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 88 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓకే, నెంబర్స్ అయితే బాగున్నాయి, కానీ ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి మెయిన్ రీజన్ వీళ్ళు అల్యూమినియం క్యాన్ సెగ్మెంట్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని కొత్త ప్లాంట్ అయితే సెటప్ చేయబోతున్నామని, ఫైనాన్షియల్ ఇయర్ 28 Q3 కల్లా 950 million యాన్యువల్ కెపాసిటీని అయితే అచీవ్ చేస్తామని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 30 నాటికి దాన్ని 1.6 billion క్యాన్స్ కి అయితే అచీవ్ చేస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వీళ్ళు నెక్స్ట్ 6 to 8 years గ్రోత్ అయితే టార్గెట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా వీళ్ళ మధ్యప్రదేశ్ లో కూడా 500 tons గ్లాస్ ప్లాంట్ గ్రీన్ ఫీల్డ్ కెపాసిటీని కూడా యాడ్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా మార్చ్ 2027 కల్లా వీళ్ళ కెపాసిటీ 25% పెరుగుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా న్యూ కెపాసిటీస్ ఏవైతే యాడ్ చేయబోతున్నారో దాని ద్వారా కంపెనీ యొక్క గ్రోత్ అయితే స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇది ఏజీఐ గ్రీన్ ప్యాక్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. దాని వల్ల ఈ రోజు సెషన్ లో స్టాక్ అంతా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఏఎం లో ఇయర్ ఆన్ ఇయర్ లో 13% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ లోన్ అసెట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9 basis points ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1 basis point డ్రాప్ కనిపిస్తున్నది. అండ్ కమింగ్ టు ద ఎన్పిఏ నెంబర్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎన్పిఏ బాగా తగ్గింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ వీళ్ళ ఎన్పిఏ నెంబర్ అదే లెవెల్లో మెయింటైన్ అవుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీ స్లైట్ గా ఇంప్రూవ్ అయింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీలోని కొంత డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎస్ఎంఎల్ ఇష్యూజు వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 46 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 52 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఆల్మోస్ట్ 67 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లోనైతే మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 276 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 220 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 290 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దాంతోనే స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గుడ్ లక్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 35 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 41 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 40 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ బాటమ్ లైన్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. దాంతోనే ఈ రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అనేటువంటి బ్లూ జెట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 117% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 173% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 141% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం చూస్తే వీళ్ళ రెవెన్యూస్ లో జస్ట్ 4.2% గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటాలో 13% పైన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 17% పైన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మీరు కంపేర్ చేస్తే వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది.
కనిపిస్తుంది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అవడంతోనే ఈ రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత బ్లూ జెట్ స్టాక్ లో మనకి అంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ కిర్లోస్కర్ న్యూమాటిక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ జూన్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు, ఎందుకంటే వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఇయర్ ఆన్ ఇయర్ లో మాత్రమే కంపేర్ చేసి చూడాలి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో బాటమ్ లైన్ లోని మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో బాటమ్ లైన్ ఇంపాక్ట్ అవడంతోనే ఈ రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కిర్లోస్కర్ న్యూమాటిక్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.